కూడా జరిగింది సార్. ఇది స్పోర్ట్స్ కోటా గురించి. సార్ ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు తుని సభలో కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ టైంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, మేము చాలా సక్సెస్ఫుల్గా చేశాము, అనవసరంగా రాజకీయం చేస్తూ 2000 కేసులు పెట్టారు అనేటువంటిది ఆయన చేస్తున్న ఆరోపణ. సార్ ఇక్కడ మొట్టమొదటిది కేసులు వైఎస్ఆర్సీపీ వేయించింది అని అన్నది ఫస్ట్ పాయింట్. ఆయన ఎప్పుడు కూడా గుడ్డగాల్చి అవతలాడు మొహాన్ని వేసేసి తుడుచుకోమని చెప్పే రకం. నేనేమంటానంటే కేసులు నిరుద్యోగులు వాళ్ళ బాధల్లో వాళ్ళు వేస్తారు. ఎట్లా వైఎస్ఆర్సీపీ వేసింది ఒక ఆధారం చూపించమనండి. వారి దగ్గర ఈ రోజు ప్రభుత్వం ఉంది, ఒక్కరినైనా తీసుకుని వచ్చి వైఎస్ఆర్సీపీ వీరు వెనుకుండి కేసులు వేయించిందని చూపించమనండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే రెండవ పాయింట్, మీరు చెప్పినటువంటి దానికి రెండవ పాయింట్ ఆన్సర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎంత రాంగ్ న్యూస్ అంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ 98 డిఎస్సి అని చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 98 డిఎస్సి వేసి 4600 మందికి ఆ రోజు ఎలిజిబిలిటీ ఉండి ఆ రోజు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో 25 సంవత్సరాల తర్వాత 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4000 మందికి టీచర్స్ గా రిక్రూట్మెంట్ చేసుకొని వారందరి జీవితాల్లో వారి కోరికను నెరవేర్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2008 డిఎస్సిలో కూడా 2000 మంది ఆ రోజు అన్ని టెస్టులు పాస్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ 2000 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఉద్యోగాలు ఇచ్చినటువంటిది. రెండోది చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు 2014లో 10,000 పోస్టులకు ఒక డిఎస్సి వేశారు. 2018 డిఎస్సిలో సుమారుగా 8,000 మందికి ఆయన 2018 డిఎస్సి వేస్తే ఆయన 2018 డిఎస్సి వేసిన తర్వాత ఆయన 2019 మార్చి వరకు ఉన్నా కూడా ఆ డిఎస్సి పిల్లలకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా వారందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి వదిలేసిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 8,000 మంది అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చారు. 98 డిఎస్లో 4,000 మందికి, 2008 డిఎస్లో 2,000 మందికి, 2018 డిఎస్సిలో ఉన్నటువంటి 8,000 మందికి, ఈ 3 డిఎస్సీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా స్పెషల్ డిఎస్సిలో 2 సార్లు వేయడం, ఆ 2 సందర్భాల్లో కూడా ఒక 1,500 పోస్టులు ఫిల్ చేయడం జరిగింది. తర్వాత 2023 ఎండింగ్ లో 6,000 మందికి ఒక డిఎస్సి వేస్తే మీరు ఆ డిఎస్సి జరగకుండా ఎలక్షన్స్ లో ఇది ప్రభావం చూపిస్తుందని మీరు కోర్టులకి కేసులు వేసి ఆ డిఎస్సిని 2023 డిఎస్సిని మీరు ఆపించినటువంటి పరిస్థితి 6,000 పోస్టులకి. మీరు ఇవన్నీ కనుక లెక్క తీసుకుంటే 20,000 మందికి డిఎస్సీల ద్వారా టీచర్ గా రిక్రూట్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగింది. సో మీరు ఈ రోజు మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటా క్లియర్ చేసుకుంటా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదనే మాట ఈ రోజు టీడీపీ ఎలా మాట్లాడుతుంది అనేది అర్థం కాదు. తర్వాత ఇకపోతే ఈ 2025 డిఎస్సి గురించి అలిగేషన్స్ అన్ని కూడా మీకు తెలిసిన విషయాలు ఏం జరుగుతున్నాయి అన్నది. సార్ తాజాగా బైజూస్ కంటెంట్ మీద కూడా మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. శాంసంగ్ ట్యాబ్స్ ఏవైతే మీరు ఇచ్చారో మీ హయాంలో అవి 8.7 అంగుళాలు మాత్రమే ఉన్నాయి, 9 అంగుళాలు ఉండాలి అనేటువంటి దాని మీద మీరు కూడా చాలా ఘాటుగా స్పందించారు. అసలు ఏంటి సార్ దాని వివరాలు? సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉండే లీడర్, అంటే నేను ఆ పార్టీలో ఉండే ఒక నాయకుడిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం కాదు, కానీ ఆయన విద్యకి వైద్యానికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే. సార్ 2 years కోవిడ్ సార్ 2020లో 21 ఈ 2 years కూడా కోవిడ్ తో ఎంత సఫర్ అయినామో ఎంత అల్లాడామన్నది అందరికీ కూడా తెలుసు. అంటే 2 years పోతే 3 years ఆయనకు నికరంగా చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 years లోనే ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ నేను సింపుల్ గా ఒక మాటలో చెప్తాను సార్. నాడు నేడు ద్వారా నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్. నేను వ్యక్తిగతంగా నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే నేను చదువుకునేటప్పుడు కిందంతా కూడా పెచ్చులు ఊడిపోయి ఇసుక లోడుకునే పరిస్థితి, పైనుంచి స్లాబ్లు ఊడిపోయే పరిస్థితి, ఆడపిల్లలు అయితే వాష్రూమ్స్ కూడా వెళ్ళలేక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగేటువంటి లేడీ టీచర్స్ కూడా ఆ రోజుల్లో అటువంటి ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు పైన ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఏం ఉండేటివి కాదు. ఒక బ్లాక్ బోర్డుకి అయితే దాని మీద పెయింట్ వేసేవాళ్ళు, బ్లాక్ పెయింట్. అటువంటి పరిస్థితుల్లో నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారా చక్కగా ఈ రోజు ఏంటంటే డ్యూయల్ డెస్క్లు కానీ చక్కగా ఫ్యాన్స్, లైట్స్, గ్రీన్ బోర్డ్స్ ఇవ్వడం కానీ, వాష్రూమ్స్ చక్కగా కట్టించడం కానీ, పిల్లలందరికీ RO సిస్టమ్స్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం కానీ, అదేవిధంగా IFP ప్యానల్ బోర్డ్స్ సార్ ప్రతి స్కూల్ ఒక IFP ప్యానల్ బోర్డు కాదు, 62,000
ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్. అంటే ప్రతి హయ్యర్ క్లాస్ 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ కి కూడా ఒక ఐఎఫ్పి ప్యానల్ బోర్డు, లోయర్ క్లాసెస్ కి అయితే స్మార్ట్ టీవీలు. ఇంత రిఫార్మ్స్ తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మార్పులు తీసుకురావాలని ఆలోచన ఎందుకు రాలేదు? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వాటిలో ఇంకొన్ని కూడా చెప్పాలంటే, సిబిఎస్ఈ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసి కంప్లీట్ గా అంటే సెంట్రల్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ సిలబస్ తో కూడా కన్ఫ్యూజన్ లేకుండా, అంటే రేపు నేషనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఐఐటి కానీ నీట్ కానీ రాసేటప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ సిలబస్ కి సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ కి సిబిఎస్ఈకి తేడా ఉంది కాబట్టి ఆ నేషనల్ ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సిలబస్ ని కూడా సిబిఎస్ఈతో సమానంగా తీసుకురావడానికి సిబిఎస్ఈని తీసుకొని వస్తే ఆ సిబిఎస్ఈని కూడా ఈ రోజు రద్దు చేసినటువంటిది. అదేవిధంగా ఈరోజు ఆర్ఓ సిస్టమ్స్ 1000 రూపాయలు 500 రూపాయలు రిపేర్లు పెట్టి దాన్ని రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ లో చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా వాటిని తీసుకుని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా టోఫెల్ కి శిక్షణ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. టోఫెల్ ఎందుకంటే సార్, ఒకవేళ అంటే మనము అంత అప్గ్రేడ్ అవుతా ఉన్నాము అంటే స్కూల్ లెవెల్ పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్, అంటే నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ లో నేను ఉన్నాను అనే దానికి టోఫెల్ శిక్షణ అనుకోవచ్చు మీరందరూ కూడా. ఈ టోఫెల్ శిక్షణ ఎంత పాసిబుల్ అవుతుంది అంటే గవర్నమెంట్ టీచర్స్ ఆ స్టాండర్డ్ లో లేనప్పుడు మరి టోఫెల్ శిక్షణను మనం ఇవ్వగలమా? ఎందుకు దీన్ని తీసుకొని వచ్చినారు? దానికి సంబంధించిన టీచర్స్ ఉన్నారని మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించి ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టినాం. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ లో ఒక కంటెంట్ మనం కనుక డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా ప్రొనౌన్సియేషన్స్ కానీ వాటన్నిటిని కూడా ఐఎఫ్పి ప్యానల్ బోర్డు లో వినిపించవచ్చు పిల్లలందరికీ కూడా. టీచర్ తో సంబంధం లేకుండానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డు ద్వారా టీచ్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బోర్డ్స్ ను కూడా ఈ రోజు రిపేర్ చేయించుకుంటే పక్కన పెట్టినటువంటిది. నాడు నేడు కనుకైతే సార్ ఈ 2 years లో మీరు పేరు మార్చారు, మన బడి మన భవిష్యత్ అని పేరు మార్చారే కానీ ఒక్క రూపాయి ఒక్క ఇటుకరాయి కూడా ఈ రోజు నాడు మన బడి మన భవిష్యత్తుకి పెట్టకుండా మీరు రిపేర్ చేయించట్లా. అదేవిధంగా బైజూస్ ట్యాబ్స్ వస్తా, మీరు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ బైజూస్ ట్యాబ్స్